స్వాగతం. ప్రతి గురువారం జరిగే భగవద్గీత క్లాస్‌కి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు భగవద్గీత సెషన్ 11 భగవద్గీత క్లాస్ చెప్పడానికి విచ్చేసి ఉన్న దయానిధి ప్రభువుని మనమందరం 3 సార్లు హరి బోల్ చెప్తూ వారిని క్లాస్‌కి ఆహ్వానిద్దాము. హరి బోల్. बोल हरि बोल हरि बोल। హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము ఈ యొక్క 4వ అధ్యాయంలోని 4వ అధ్యాయంలో మనము 7, 8 శ్లోకాలను ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. ఈరోజు సెషన్ 11 భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తాడు అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్ చెప్పిన ప్రయత్నం చేద్దాము. ఏంటి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చేసేద్దాం. ఎస్. హరే కృష్ణ. శ్లోకం చదవండి మన క్లాస్లో ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు సూర్యకుమార్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరి ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆ సమయంలో నేను అవతరింతును.
సో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మ ఆచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. ఇక్కడ స్వయముగా అవతరింతును అనే దాన్ని ఇక్కడ మనం విషయం చెప్పుకోవాలి. స్వయంగా అవతరింతును అంటే ఎక్కడి నుంచి అవతరిస్తాడు భగవంతుడు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో? భగవంతుడికి ఒక శాశ్వతమైనటువంటి రూపం ఉంది. భగవంతుడికి ఒక శాశ్వతమైన లోకం ఉంది. భగవంతుడికి శాశ్వతమైన ఒక స్థానం ఉన్నది. అక్కడి నుంచి భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ని ఏమంటారు? వాయిస్ వినపడలేదు నాకు, మీరు నోట్లో ఉందనుకుంటా. గోలోక ధామం. గోలోకధామం. సో ఇక్కడ భగవంతుడు ఎందుకు ఆవిర్భవించాలి అని ఇక్కడ మనకు ప్రశ్న రావచ్చు. కొన్ని సమస్యలకి భగవంతుడే ప్రత్యక్షంగా పరిష్కారం చూపగలుగుతాడు. కొంతమంది దుర్మార్గులని భగవంతుడే స్వయంగా సంహరించాలి కూడా. ఎందుకంటే మానవులకి కొన్ని పరిమితమైన శక్తులే ఉంటాయి. దేవతలకు కూడా కొన్ని పరిమితమైన శక్తులే ఉంటాయి. కానీ భగవంతుడి శక్తి అనంతమైనది. అందుకనే భగవంతుడు కొన్ని కార్యక్రమాలు భగవంతుడే చేయగలడు. అందుకే భగవంతుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగాను కూడా వస్తూ ఉంటారు. మనం అనుకున్నాము అందరూ దశావతారాలు అంటారు. కానీ భాగవతం ప్రకారం 22 అవతారాలు ఉన్నాయి. అప్పుడు ప్రశ్న, భగవంతుడికి 22 అవతారాలైనా ఇంకా వేరే అవతారాలు లేవా? అనంత కోటి అవతారాలు ఉన్నాయి ప్రభుజీ. ఎస్, ఉన్నాయి. కానీ ఆచార్యులు చేసిన సాధన వల్ల, ఆచార్యులకి అనుభవంలోకి వచ్చినటువంటి దానివల్ల వారు కొన్ని అవతారాలను వర్ణించారు మనందరికీ అందజేయడం కోసం. అలాగే భగవంతుడు ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏంటి అని మనం తెలుసుకుంటే, ఒకటి, ఎక్కడైతే ధర్మం ఆచరణకి హానికి జరుగుతుందో, ఎక్కడైతే అధర్మం వృద్ధి చెందుతుందో అక్కడ భగవంతుడు స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. అలాగే సృజామి అనే పదం ఇక్కడ చాలా మనకి ప్రాధాన్యత ఉంది. సృజామి అనే పదానికి. సృజామి అంటే భగవానుడే యథాతథముగా అవతరించిన అర్థము. అంటే భగవంతుడు నుంచి, అంటే శ్రీకృష్ణుడైన భగవంతుడి నుంచే రాముడులాగా, నరసింహస్వామిలాగా, కృష్ణుడు, బలరాముడు, అలాగే మనకి ఏ అవతారాలు ఇవన్నీ కూడా అవతారాలని వస్తుంటాయి. కానీ భగవంతుడు ఎవరంటే కృష్ణుడే. అందుకని కేవలం కృష్ణుడు ద్వాపరయుగానికి చెందిన వాడే కాదు. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అనమాట. కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చారు కదా. ఎస్, శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో అవతరించారు, లీలలు చేశారు. ఇప్పుడు కూడా మనము ద్వాపరయుగంలో చాలా మనము శ్రవణం చేస్తూ ఉంటాము, కీర్తన చేస్తూ ఉంటాము, వర్ణిస్తూ ఉంటాము, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు కేవలము ద్వాపరయుగానికి చెందినవాడే కాదు. కృష్ణస్తు భగవాను స్వయం, అంటే కృష్ణుడే భగవంతుడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సృజామి అంటే భగవానుడే యథాతథముగా అవతరించిన అర్థము.
ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే వేరే అవతారాలకి ఇక్కడ ద్వాపర యుగ కృష్ణ అవతారానికి భేదం ఏమిటంటే భగవంతుడు స్వయంగా అవతరించాడు. కానీ అక్కడ కూడా భగవంతుడే స్వయంగా వచ్చారు. కానీ ఇలాగా రామ నరసింహాది రూపంలో వచ్చారు. కానీ ఇక్కడ భగవంతుడే అవతరించాడు. అందుకే సృజామి అనే పదానికి భగవానుడే యథాతథముగా అవతరించాడని అర్థం అన్నమాట. భగవంతుడు యథాతథముగా అవతరించాడు. అందుకే చూడండి, ఆ గోలోక బృందావనం నుంచి భూలోక బృందావనం తీసుకొచ్చారు. అక్కడ భగవంతుని యొక్క సేవకులని ముందుగానే ఈ భూలోక బృందావనానికి మధుర నగరానికి పంపించారు. ఎప్పుడైతే ఒక రాష్ట్రపతి వచ్చే ముందు వారి పరివారం అంతా వచ్చి ఏర్పాట్లు చేస్తారో, అలాగా భగవంతుడి కన్నా ముందే వారి పరివారం అంతా వచ్చారు. వారే యాదవులు, వారే వ్రజవాసులు. అలాగా భగవంతుడు అవతారానికి ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అంటే, మనం చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే ధర్మ ఆచరణకి హాని కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం వృద్ధినుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా అవతరిస్తాడని మనం చెప్తాం. ఒక్కసారి మనం పూర్వం కనుక చూస్తే, మనము ఆచార్యుల ద్వారా వినతి తెలుసుకుంటే గనక భూదేవి భగవంతుని ప్రార్థించిందంట. అంటే మనందరూ తెలుసు ఎందుకు ప్రార్థించిందంటే, ఈ అధర్మాన్ని తట్టుకోలేకపోతున్నాను అని భగవంతుని ప్రార్థించింది అని మనం విన్నాం. ఏ విధంగా అధర్మం అంటే మనం చూసాము. అంటే మనకి సత్యయుగములో ధర్మం ఎన్ని పాదాల మీద ఉందండి? 4 పాదాలు. మరి త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలు. 3 పాదాల మీద ఉంది. అంటే ఒక పాదం అధర్మమైంది. ఒక్క పాదం అధర్మానికే భూదేవి మరి ఆవిడ భగవంతుని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆవిడికి అభయం ఇచ్చాడు. నేను రానున్న ద్వాపరయుగములో నేను అవతరిస్తాను అని చెప్పారు. ఆ విధంగా భగవంతుడు ఎవరైతే అధర్మపరులు ఉన్నారో వారందరినీ కూడా నశింపజేయడం కోసం ఈ మహాభారత యుద్ధంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విధంగా ఈ మహాభారత యుద్ధంలో ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి అక్కడికి అందరిని కూడా రప్పించి వారిలో వారు యుద్ధం చేసుకొని వారిలో వారు నశించిపోయేలా చేశాడు. కృష్ణుడు ప్లాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ప్లాన్స్ ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి, కానీ కృష్ణుడి ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని ధర్మంగా జీవించేవారు ఎప్పుడుగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పటివరకు మనము కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడో చెప్పాము. మరి మనకి ఈ శ్లోకానికి సంబంధం ఏంటి? ఈ శ్లోకం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి ఆచరించాలి అనే దాని గురించి మనం చెప్పుకుంటే గనక, ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తున్నారో, ఎవరైతే నిరంతరం కూడా భగవంతుడి సేవలో ఉంటున్నారో వారు యుగ యుగానికి కూడా భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు అవతరిస్తాడు. నెక్స్ట్ శ్లోకంలో మనం చెప్పుకుంటాం ఏమని, సాధువులను రక్షించడకు తప్పకుండా భక్తుల్ని భగవంతుడు రక్షిస్తాడు. ఈ విధంగా మనము ధైర్యంగా ఉండు. చాలామంది అంటూ ఉంటారు, ధర్మం ఎక్కడుందండి, మంచి ఎక్కడుందండి, న్యాయం ఎక్కడుందని చెప్పి అంటారు. ఉంది. ధర్మాత్ములైన వారిని మనం చూడటం కూడా మనకి అదృష్టం ఉండాలి. ధర్మాత్ములైన వారితో స్నేహం చేయడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి. మంచి వారి స్నేహం తరవడం కూడా మనకు అదృష్టం ఉండాలి. కోట్ల జన్మల చేసుకుంటే గాని ఒక ధర్మాత్ముడితోటి ఒక భక్తుడితో స్నేహం కుదరదంట. అందుకని ఎప్పుడూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.
ఏ విధంగా అయ్యో కలికాలం అండి, కలియుగం అండి, చాలా ఘోరాతి ఘోరంగా ఉందండి. ఎస్, కరెక్టే. కానీ ఏ యుగములైనా కూడా మనం గనక ధర్మంగా మనం గనక జీవన విధానం చేస్తే ఏమి ధర్మము? ఏంటి ధర్మం అంటే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడమే ధర్మము. భగవంతుడు భగవద్గీతలో ఏమి చెప్పాడో అదే ధర్మము. భగవంతుడు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించమన్నాడో అదే ధర్మము. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారన్నమాట. అంటే ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచే వచ్చింది. అందుకని భగవంతుడు ఏది చెబితే అదే ధర్మం. చాలా చక్కగా చెప్పాడు భీష్మదేవుడికి. భీష్ముడు అన్నాడు, నేను ఆజన్మాంత బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశాను, కురువంశానికి రక్షణ ఉంటానని శపథం చేశాను, ఈ హస్తినాపుర సింహాసనాన్ని కాపాడదని శపథం చేశాను, నా ధర్మాన్ని నిర్వర్తించాను. వాసుదేవ, మీరెందుకు నన్ను నిందిస్తున్నారు అని అడిగాడు. అంటే సుమారు 450 సంవత్సరాల వంటి భీష్మదేవుడు, సుమారు 120 సంవత్సరాల వంటి శ్రీకృష్ణుడు మధ్యనటువంటి ఒక సంభాషణలో, ఎందుకు వాసుదేవ నన్ను నిందిస్తున్నావు? నా జన్మంతా బ్రహ్మచారిగా ఉన్నాను, నాకు ఎటువంటి కోరికలు లేవు, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాను. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, ద్రౌపదికి అవమానం జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది అధర్మము అంటే ఇక్కడ ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి కొందరు రక్షించడం కోసము మనం మాట తప్పడం కూడా ధర్మమని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే అందుకే కృష్ణ తత్వము ఈ భగవద్గీత అందరికీ అర్థం కాదు, అర్థమైతే ధన్యులు అనమాట. అందుకని మనము ధర్మంగా ఎవరైతే జీవిస్తున్నారో వారెవ్వరూ కూడా ఎప్పుడు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎవరు జీవిస్తారు ధర్మంగా? గురువుతో కృష్ణుడితో ఎవరికైతే సంబంధం గట్టిగా ఉందో వారు మాత్రమే ధర్మంగా జీవించగలరు ఈ కలియుగంలో, ఏ యుగంలోనైనా కూడా. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా నిజాయితీ వ్యాపారం చేయలేక. నిజాయితీ వ్యాపారం చేయలేరు, కొంతమంది చేయగలుగుతున్నారు. చాలామంది అనుకుంటారు, నేను నిజాయితీ ఉద్యోగం చేయాలి, నేను లంచాలు తీసుకోకూడదు అనుకునే చాలామంది ఉన్నారు. కానీ అందులో వెళ్ళిపోయిన తర్వాత తప్పట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం లంచాలు తీసుకోకుండా తన జీవితం అంతా కూడా ఉద్యోగానికే సిన్సియర్గా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారందరినీ భగవంతుడు చూస్తున్నాడు. అందుకని ధర్మంగా జీవించడం అంటే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడమే ధర్మంగా జీవించడం అంటే. అందుకని ఎప్పుడూ కూడా అంటే ధర్మంగా జీవించడం కూడా కలియుగంలో కష్టం. కానీ ఎప్పుడు సులభమవుతుంది అంటే మనము ఆధ్యాత్మిక గురువుని మన జీవితంలో ఆహ్వానించి గురువు ద్వారా కృష్ణ భక్తిని చేసినప్పుడు మనం ఏ యుగంలో కూడా రక్షణ ఉండగలుగుతాం. అది సత్యయుగం కావచ్చు, త్రేతయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. ఇది మనము ఈ శ్లోకం ద్వారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అన్నమాట. ఇకపోతే చూడండి, నెక్స్ట్ శ్లోకం చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు శ్రీదేవి. హరే కృష్ణ మాతాజీ. చదువుతున్నాం ప్రభుజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. సాధువులు రక్షించుట కొరకును, దుర్మార్గులు నశింపచేయుట కొరకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుందును. ఇక్కడ సాధువు అంటే ఎవరో తెలుసుకోవాలి. సాధువు అంటే కేవలము కాషాయ వస్త్రం ధరించిన వారు
కేవలం సన్యాసం తీసుకున్నవారు కేవలము ఏదో అడవుల్లోకో హిమాలయ పర్వతాలకు వెళ్ళి ధ్యానం చేసుకునేవారే సాధువులని చెప్పట్లేదు ఇక్కడ. ఈ కలియుగములు ఎవరైతే హరిభక్తి చేస్తారో, ఎవరైతే సంపూర్ణంగా గురువుకి కృష్ణుడు శరణాగతి పొందుతారో వారిని సాధువుగా పరిగణిస్తారు అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇటువంటి వారిని రక్షించడం కొరకు మరి దుర్మార్గులను నశింపచేయుట కొరకును మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనం సాధు రక్షించడం అంటే పాండవులు రక్షించడం కోసం అనుకోవచ్చు, దుర్మార్గులను కౌరవులను నశింపజేయడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం వరకు. ఎందుకు? హస్తినాపుర రాజ్యంలో జరిగినటువంటి అటువంటి పరిస్థితుల్ని అక్కడ గనక పాండవులు గనక ఓడిపోతే ఆ సింహాసనంలో ఒక దుర్మార్గుడు గనక రాజులా కూర్చుంటే వాడు ఏది చెప్తే అదే న్యాయమని ప్రజలు నమ్ముతారు. రాజు ఏది చెప్తే అదే అని ప్రజలు పాటిస్తారు. ఆచరించవలసిన అవసరం ఉంటుంది, లేకపోతే వాళ్ళు శిక్షలు వేస్తారు. దానివల్ల రాజ్యానికి చాలా నష్టం, సమాజానికి చాలా నష్టం. అందుకని భగవంతుడు ఒకనొక సమయంలో అడుగుతారన్నమాట. ద్రౌపది అడుగుతుంది, మేమే ఎందుకు త్యాగం చేయాలి? చాలామంది ఉన్నారు కదా, మేమే ఎందుకు త్యాగం చేయాలంటే, మీరు మంచి వాళ్ళు, మీరు ధర్మాత్ములు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో భగవంతుడు అందరిని సెలెక్ట్ చేసుకుంటాడా? లేదు. భగవంతుడి సెలక్షన్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. అలాగా ధర్మాన్ని పునఃస్థాపించడం కోసము భగవంతుడు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. వారినే భగవంతుని యొక్క ప్రతినిధులు అంటారు. ఈ భగవంతుడి ప్రతినిధుల్లో తల్లి, తండ్రి, గురువు చాలా ప్రధానమైన వారు. గురువు గురించి చెప్పుకుందాం. ఎప్పుడే ధర్మాన్ని పునఃస్థాపించాలి అంటే కేవలం యుద్ధం చేయడమే కాదు, ఈ ప్రజలకి గురువు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాలి. రక్షణ అంటే ప్రతిసారి కత్తి పట్టుకుని రక్షణ ఇవ్వడమే కాదు, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం, జీవన విధానం, నియమ నిబంధనలు కూడినటువంటి జీవన విధానం, జీవన శైలి. ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవత అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏంటి? భక్తుడు ఎవరు? భగవంతుడు ఎవరు? భక్తుడికి భగవంతుడు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అసలు మానవుడి లక్ష్యం ఏమిటి? మానవుడి గమ్యం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రజలకి బోధించాలంటే ఎవరు కావాలి? ఒక ప్రతినిధి కావాలి. ఎవరికి? భగవంతుడి ప్రతినిధి కావాలి. అందుకే గురువుని ఏమన్నారు? భగత్ ప్రతినిధి అన్నారు, భగవంతుని యొక్క ప్రతినిధి అన్నారు. అందుకే ఆయన ఏమన్నారు? గురు దేవోభవ అంటే ఆచార్య దేవోభవ అన్నాడు. ఎందుకంటే భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు అతను. అందుకని ఆచార్యుని ఏమన్నారు? ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి ఉద్దేశం కూడా అదే. తల్లిని తండ్రిని ఒక పిల్లలకి ఏర్పాటు చేసిన కూడా భగవంతుడే. వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా అదే. ఏంటి? భగవంతుని రిప్రజెంట్ చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళే కన్నా ముందే తల్లిదండ్రులు అన్నీ చెప్పాలి పిల్లలకి. వీరి యొక్క ముగ్గురు యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజం అంతా కూడా బాగుండాలంటే వీరి ముగ్గురి మీదనే ఆధారపడి ఉంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది కదా ఆటోమేటిక్గా. కుటుంబం బాగుంటే కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి? తల్లి తండ్రి చక్కగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. ఏ తల్లిదండ్రులు అయితే భగవంతుడి మీద ఆధారపడతారో వారు కూడా పిల్లలు చెప్తారు, నాయన మీరు కూడా భగవంతుడి మీద ఆధారపడండి అని. ఏ గురువు అయితే భగవంతుడి మీద ఆధారపడ్డాడో ఆ గురువు చెప్తాడు, మీరు కూడా భగవంతుడి మీద ఆధారపడండి నాయన అని చెప్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే, గురువు గారి బోధనలు వినండి నాయన అని చెప్తాడు. భగవంతుడు చెప్తాడు, నాయన తల్లిని, తండ్రిని, గురువుని గౌరవించండి నాయన, ప్రేమించండి నాయన, వారు చెప్పిన మాట వినండి నాయన అని చెప్తాడు భగవంతుడు. అట్లాగా రక్షించడం అంటే కేవలం యుద్ధం నుంచి రక్షించడం కాదు. గీతా బోధనల వల్ల, భగవద్గీత బోధనల వల్ల, భాగవత కథల వల్ల, కృష్ణ కథల వల్ల, కృష్ణుడు సేవల వల్ల ఒక మనిషి ఉద్ధరింపబడతాడు, ఒక ఆత్మ ఉద్ధరింపబడుతుంది అనమాట.
ఈ విధంగా రక్షించబడటం అన్నమాట. అంతే, రక్షించడం అంటే కేవలం ప్రతిసారి యుద్ధం చేయడమే కాదు. అలాగే దుర్మార్గులు నశింపజేయడం కూడా చూస్తే కనుక మనము కృష్ణుడు మహాభారత ప్రారంభంలోనే యుద్ధం మొదలు పెట్టలేదు. ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు. కర్ణుడి ఇంటికి వెళ్ళాడు. కర్ణుడికి ఎన్నోసార్లు నచ్చ చెప్పాడు. కర్ణుడు వినలేదు. కర్ణుడు ఇంటికి వెళ్ళాడు. కర్ణుడు అమ్మకి, కర్ణుడు భార్య కూడా చెప్పొచ్చాడు. వాళ్ళు కూడా చెప్పారు కర్ణుడికి, అయినా సరే కర్ణుడు వినలేదు. చెడు సాంగత్యాన్ని అతను విడనాడలేదు. అలాగే మనం చూసాం, మనం విన్నాం కూడా. ధృతరాష్ట్రుడి దగ్గరికి, కౌరవుల దగ్గర కూడా వెళ్ళాడు శ్రీకృష్ణ రాయబారం చేయడం కోసం. ఎంత వివరంగా చెప్పాడు, జరగబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నీ కూడా చెప్పాడు అనమాట. అయినా సరే వాళ్ళు వినలేదన్నమాట. అంటే నశింపజేయడం డైరెక్ట్గా ఏమి కృష్ణుడు సుదర్శన చక్రం తీడు, ముందు వారికి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఇక్కడ చూస్తే కౌరవులకి చెప్పాడు, కానీ కౌరవులు వినలేదు. ఆటోమేటిక్ వాళ్ళందరూ నశించిపోయారు. కానీ వారికన్నా ఎక్కువగా కృష్ణుడు భీష్మదేవుడికి ఎక్కువగా బోధించాడు. ఎందుకంటే తన భక్తుని తప్పు చేస్తే తన భక్తుణ్ణి సరైన దారిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. అందుకే చూడండి, భీష్మదేవుడికి ఎంత అవకాశం దొరికిందో. ఎంతమందికి అవకాశం ఉంటుందో చెప్పండి. ఆ విధంగా చివరి క్షణాలలో భగవంతుడి యొక్క దర్శనము చూడండి, భగవంతుడి యొక్క సాంగత్యము ఏంటి, ప్రత్యక్ష సాంగత్యం అన్నమాట. ప్రత్యక్ష సాంగత్యం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. పాండవులు చాలా బాధపడుతూ ఉంటారు. పితామహ మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాము, మాకు చాలా బాధ వేస్తుందంటే భీష్మదేవుడు చెప్తున్నాడు, నాకేమీ బాధ లేదు. ఎందుకంటే వాసుదేవుడే నా చెంత ఉన్నాడు కదా, అందుకే నాకు ఈ బాధ లేదు. చూసారా, అంటే తన భక్తుని ఏ విధంగా కాపాడుకుంటాడని చెప్పడానికి భీష్మదేవుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక గురువుని సమాజంలో కాపాడుకోలేకపోతే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ద్రోణాచార్యుడికి ఏ విధంగా హితబోధ చేశాడో మనం చూసాం. అంతేగా ద్రోణాచార్యంలో ఒకసారి కాపాడాడు. ద్రోణాచార్యాన్ని కాపాడటం కోసం ద్రుపద మహారాజు కూడా యుద్ధం చేశాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా సాధువులను రక్షించడం కొరకు, దుర్మార్గులను నశింపజేయడం కొరకు, మరియు ధర్మమును పునఃస్థాపించడం కొరకు ప్రతి యుగమునందు కూడా నేను అవతరిస్తానని చెప్పాడు. ఇలాగా కొన్నిసార్లు ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా. అండ్ ఇంకొక విషయం కూడా, చాలా విషయం చెప్పుకోవాలి. అలాగే భగవంతుడి ఇచ్చిన మాటను ఎప్పుడు తప్పడు. అలాగే భక్తుడు కోరికని భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడు. భక్తుడు విశ్వాసాన్ని భగవంతుడు పెంచుతాడు. మనం చూసాం నరసింహస్వామి అవతారంలో. ఇప్పుడు మేము మహాభారతంలో మనం 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు చివరిగా నరసింహస్వామి అవతారం గురించి చూద్దాం మనం. అరే, నరసింహస్వామి అవతారంలో చూస్తే కనుక తన భక్తుడు చెప్తున్నాడు, నిరంతరం నామస్మరణ చేస్తున్నాడు, నారాయణ 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 నారాయణ. తండ్రినే ఎదిరిస్తున్నాడు, తండ్రితో వాదన పెట్టుకున్నాడు. మరి తండ్రి ఎన్ని విధాల చంపాలని ప్రయత్నించాడు, కానీ చంపగలిగాడా? లేదు. ఎందుకంటే తన భక్తుణ్ణి సదా రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. తన భక్తుడికి విశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు. ఎస్, నాతో నా కృష్ణుడు ఉన్నాడు. ఎస్, నాతో నా నరసింహస్వామి ఉన్నాడు. ఒరే పిల్లవాడా, వేరిరా నీ, ఎక్కడ రా మీ దేవుడు, ఎక్కడ రా నీ భగవంతుడు? ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నాడు కాబట్టి భగవంతుడు వచ్చాడు. అంటే ఏంటి, స్తంభంలో ఉంటాం ఏంటంటే ఎస్ ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. అంటే ప్రహ్లాదుడు చెప్పాడు, ఎస్ ఈ స్తంభంలో ఉంటాడు అంటే ఏంటి, ఆ భక్తుడు మాటిచ్చాడు కాబట్టి భగవంతుడు స్తంభంలో ఉన్నాడు. అందుకని సాధువును రక్షించడం అంటే మనం చూసాం, పాండవులు ఏ విధంగా రక్షించాడు, భీష్ముని ఏ విధంగా రక్షించాడు, ద్రోణాచార్యుని ఏ విధంగా రక్షించాడు. అలాగే మధుర నగరములో అక్కడ వారి యొక్క యాదవ బంధువులందరినీ ఏ విధంగా రక్షించాడు. అరే, యాదవుల కోసం ద్వారకా నగరాన్ని నిర్మించాడే కదా.
ఏ విధంగా అంటే ఇంద్రుడు ఒక పెద్ద వర్షం కురిపిస్తే బృందావన వాసులు అందరినీ కూడా కేవలం తన బంధువులనే కాదండోయ్, అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులందరినీ, అక్కడ ఉన్నటువంటి ఆవులని, పశువులని అన్నిటినీ కూడా ఆయన గోవర్ధనగిరి పర్వతం ఎత్తి అందరినీ కాపాడాడు. ఇది రక్షించడం అంటే, ఇది తన వారిని కాపాడుకుంటాం అంటే. అలాగే కొన్నిసార్లు ఎప్పుడైతే ప్రత్యక్షంగా భగవంతుడు అవతరిస్తాడో భక్తుడు చాలా ఆనందం వేస్తానమాట. అబ్బా, నా కోసం కృష్ణుడు వచ్చాడా, అరే నా కోసం రాముడు వచ్చాడా, అరే నా కోసం నరసింహం వచ్చాడా. అరే పరోక్షంగా రావచ్చు, ఆయనకి చాలామంది ఉంటారు కదా, చాలామంది దాసులు ఉంటారు, చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకు దేవతలందరూ ఆయన కిందే పనిచేస్తారు కదా. కానీ భగవంతుడికి అంటే భక్తులకి విశ్వాసం పెంచడం కోసం, భక్తుల్ని ఆనందింపజేయడం కోసం, తద్వారా తన లీలల్ని అందరూ చెప్పుకొని, అందరూ శ్రవణం చేస్తూ, కీర్తనం చేస్తూ పరమ ఆనందం పొందడం కోసం కృష్ణుడు చేసినటువంటి ఇది ఒక లీలలన్నమాట. మనం ఈ శ్లోకాన్ని మనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి మన జీవితాల్లో మనం ఈ శ్లోకాన్ని ఏ విధంగా ఆచరించాలి అంటే, ఎంత కష్టం వచ్చినా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. సాధువులను రక్షిస్తాడు భగవంతుడు. సాధువు అంటే ఎవరండి? భక్తులే సాధువు. అందుకని ఈరోజు మనకేదో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, తాత్కాలిక కొన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి, కృష్ణుడు నాకు సహాయం చేయట్లేదు, కృష్ణుడు నాతో లేడు, నేను ఇంత జపం చేస్తున్నాను, లేకపోతే నేను ఇంత సాధన చేస్తున్నాను అనే భావన మన మనసులో ఎప్పుడు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడిని నిందించకూడదు. కొంతమంది అమాయకులు ఉంటారు పాపం, వాళ్ళకి ఇక నచ్చితే విపరీతం పూడేస్తారు, ఏదైనా తేడా వస్తే విపరీతం తిట్టేస్తారు. అట్లాగే కృష్ణుడు మాత్రం అలా చేయకూడదు. నేను ఒకరి దగ్గర విన్నాను, కృష్ణుడు అంటే బాగా ఇష్టం, ఇంత చేశారు, తర్వాత కృష్ణుడు మనల్ని కాపాడలేదు ప్రభు, కృష్ణుడు మన పట్ల ప్రేమ లేదు ప్రభు అంటుంటారు అనమాట. పొర్రపాటును కూడా మనము అలా చేయకూడదు. మనం ఏమనుకోవాలంటే, ఓకే కృష్ణ నేనేదో పాపం చేశాను, ఓకే నీ ఇష్టం, లేదా నేనేదో అపరాధం చేశాను. ఇది వైష్ణవ లక్షణం అన్నమాట. ఈ విధంగా భగవంతుడు తన భక్తులను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. అనన్యాచింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం అర్థం చెప్తారు ఎవరైనా? శ్రీకృష్ణ ప్రభుజీ, పద్మావతి ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకం 9వ అధ్యాయం 22వ శ్లోకం. భావం, ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారికి ఉన్నవి కాపాడుతాను, లేనివి సమకూర్చుతాను అని మీనింగ్. ఎస్, అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చేదను, ఉన్న వాటిని సంరక్షించేదను. సో పాండవులను అలాగే చేశాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. రాజ్యం లేదు, రాజ్యం అప్పచెప్పాడు కదా. రాజ్యం పోయింది, మళ్ళీ రాజ్యం అప్పచెప్పాడు. అలాగే అంటే వాళ్ళని రక్షించాడు కూడా. అలాగే మనం చెక్ చేసుకోవాలి, మనము నిజంగా అనన్య భక్తితో ఆశ్రయించామా ఇంకా లేదా, మనం సంపూర్ణంగా శరణాగతి పొందామా లేదా అని చెక్ చేసుకుంటే తెలుస్తుంది. మనకున్న దానికి మనకున్న కష్టాలకి తెలుస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము అని. ఇది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని మనం నిందించకూడదు అని మనకి ఆచార్యుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం, శాస్త్రం కూడా చెప్తూ ఉంటాయి. హరే కృష్ణ. సో నెక్స్ట్ 9వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా పేరు వర్ధన్ ప్రభుజీ. నేను శ్లోకం చదవండి ప్రభుజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరి బోల్. భాష్యం చదవనా ప్రభుజీ? ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును ఎరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామం నందే పొందగలడు.
కొంతమంది అనుకుంటారు, ఏమండి కృష్ణుడే భగవంతుడైతే కృష్ణుడు జైల్లో పుట్టం ఏంటండి? అరే కృష్ణుడే భగవంతుడైతే వాళ్ళ అమ్మ నాన్నని ఎందుకు అంతకాలం జైల్లో ఉంచారండి? అరే కృష్ణుడే మంచివాడైతే కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకండి? అని చాలా మంది కూడా అజ్ఞానంతో ఉంటూ ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మలు దివ్యత్వమని ఎరిగినవాడు దేహమును విడిచిన వెంబడి తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మించక నా శాశ్వత ధామనే నన్నే పొందగలడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కర్మల దివ్యత్వము, మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి తెలుసుకోవాలి. మరి అదేమిటండి? కృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్నాడుగా, కృష్ణుడు కూడా గురువుని స్వీకరించాడుగా, కృష్ణుడు యుద్ధం చేశాడుగా, కృష్ణుడు హింస చేశాడుగా, రాముడు కూడా పెళ్లి చేసుకొని భార్య అడవులకు వెళ్ళి పంపించాడు కదా అనే కొంతమంది ప్రశ్నలు అవ్వచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి. ఏ విధంగా దివ్యమైనవి అంటే రాముడు, కృష్ణుడు ఇటువంటి అవతారాలలో ఎందుకు వారు ఆ విధంగా జన్మ తీసుకొని ఇక్కడ ఆవిర్భవించారు మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. ఎందుకంటే సాధువులను రక్షించడకు, దుర్మార్గు నశింపజేయడకు, ధర్మం పునఃస్థాపించడం కోసం వారు అవతరిస్తారు. అలాగే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఏ విధంగా కర్మలు చేస్తారో అవే కింద వారు కూడా అనుసరిస్తూ ఉంటారు. అందుకని భగవంతుని కాబట్టి నేను గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకోలేదు కృష్ణుడు గారు, రాముడు కానీ. ఎందుకంటే రేపు పొద్దున అదే మానవులందరూ కూడా ఆచరిస్తారు కాబట్టి. అందుకని మానవుడిగా జన్మ తీసుకొని మానవుడిగా ఏ విధంగా జీవించాలో ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు రామావతారం కానీ కృష్ణ అవతారంలో కానీ. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని మన కర్మలు భౌతికమైన, మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుడి కర్మలు దివ్యమైనవి అనే విషయం చాలా క్లియర్ తెలుసుకోవాలి. ఇది తెలిసిన వాడు మాత్రమే సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడిగా పరిగణిస్తారు. వీడికే సంపూర్ణమైన విశ్వాసం ఉందని పరిగణిస్తారు. ఒక వ్యక్తి గురించి సంపూర్ణమైన జ్ఞానం లేకుండా, సంపూర్ణమైన విశ్వాసం లేకుండా ఆ వ్యక్తి మీద మనం ఆధారపడలేము. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. అలాగే భగవంతుడి పట్ల మనకి పూర్తిగా ఒక అవగాహన లేకుండా, భగవంతుడి గురించి పూర్తిగా మనం తెలుసుకోకుండా మనము భగవంతుడితో కలిసి జీవించలేము, భగవంతుని చేరుకోలేము, భగవద్ధామం వెళ్ళలేము. అందుకే ఇదంతా మనకు ట్రైనింగ్ పీరియడ్. ఈ భూలోకంలో టైం అంతా ఏంటి? ట్రైనింగ్ పీరియడ్. ఇదంతా కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం ఏం చేయాలంటే ఇంటి నుంచి నేర్చుకుంటూ మొదలు పెట్టాలి. అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు. తల్లిని ఇంటి నుంచే మనం నేర్చుకుంటూ మొదలు పెట్టాలి. చిన్నప్పటి నుంచే రామాయణము, భగవద్గీత, భాగవతము, ప్రతిరోజు ఏదో చిన్న పూజ విధానం, కనీసం దీపము, ధూపము, చిన్న నైవేద్యము, మొహాన ఒక బొట్టు, ఎప్పుడు మొహంలో ఒక నవ్వు, ఇలా కనుక జీవన విధానం సాగిస్తే ఏమవుతుందంటే వాడికి అన్నీ తెలుస్తాయి. ఓ రామాయణం అంటే ఇదా, కృష్ణుడు అంటే ఇదా, రాముడు అంటే ఇదా, ఓకే, పాండవులు అంటే వీళ్ళ, కౌరులు అంటే వీళ్ళ, యశోదమాత అంటే ఇదా, మాతాజీనా, నందమహారాజు అంటే ఈయన, గోవులు అంటే ఇలాగా, ఓహో అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఇదంతా ట్రైనింగ్ ఎక్కడ అవ్వాలి? ఇంట్లోనే ట్రైనింగ్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత గురుకులలో ట్రైనింగ్ అవ్వాలి. ఈ విధంగా అయినప్పుడు అంటే మనిషి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. ఈ సంపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు భగవద్ధామ వెళ్తానికి మనకు అర్హత వస్తుంది. ఏ విధంగా అయితే డిగ్రీ చదువుకొని ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ వచ్చాయో, అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని మనం స్వీకరించి వారి ద్వారా మనము శిక్షణ పొంది ఏంటి చక్కగా దీక్షలు తీసుకొని భగవద్ధామ వెళ్ళటానికి అర్హత తెచ్చుకొని ఈ నిరంతరం కూడా సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజున మనం భగవద్ధామ వెళ్తానికి అవకాశం ఉంటుంది. కృష్ణుడితో మనము
కలిసి ఉండటానికి, కృష్ణుడికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాడికి అర్హత ఉంది. కానీ ఏమీ తెలవకుండా అరాకొర నాలెడ్జ్ తోటి, హాఫ్ నాలెడ్జ్ తోటి తెలిసేలాంటి విషయాలను కూడా జోడించి తత్వాన్ని సాగదీసుకుంటూ వెళ్ళిపోయి వితనవాదం చేయటం వల్ల ఎవరు కూడా భగవంతుని చేరుకుంటాం కాదు కదా, కనీసం గురువును కూడా స్వీకరించలేరు ఈ కలియుగంలో. అందుకని ఈ ఒక్క శ్లోకాన్ని మనం ఏ విధంగా మన మన జీవితంలో ఏ విధంగా మనము ఆచరించాలి అనే దాని గురించి కనుక చూస్తే గనక ఇక్కడ మనం తప్పకుండా భగవంతుడి గురించి మనము సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి భాష్యాన్ని ఒక 4-5 ఏళ్ళు చదవండి ఎవరైనా. భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండి జరుగుననే విషయము 6వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతారతత్వము నెరిగినవాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమును తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు, ధ్యాన యోగులు కూడా బహుజన్మముల పిమ్మట అత్యంత కష్టముతో ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందిడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలము పాక్షికమైనదే. కావున వారు మరలా ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చుచు ప్రమాదము కలదు. కానీ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, భవబంధము అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరు బంధాల నుంచి విముక్తిని పొందుతారు అంటే మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ నిరాకారవాదులు, ధ్యానయోగులు కూడా బహుజన్మముల పిమ్మట అత్యంత కష్టంతో ముక్తిని పొందుతారు. కానీ ఈ కలియుగంలో మనకు గొప్ప అవకాశం ఉంది. ఏ కులములో పుట్టిన వాడైనా, ఏ ప్రాంతంలో పుట్టిన వాడైనా, ఎటువంటి చండాలుడైనా కూడా, ఎటువంటి దుర్మార్గుడైనా కూడా అతని గనక ఈ కలియుగంలో ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి అతని గనక ఈ హరిభక్తిని గనక అతను సాధన చేస్తే ఈ జన్మలోనే ఎన్నో బంధాల నుంచి విముక్తి పొందగలడు. ఈ జన్మలోనే అతను భగవంతుని చేరుకోగలడు అనే విషయాన్ని మనకి చాలా క్లియర్గా మనకి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అందుకని మన జీవితాలలో ఈ ఒక్క శ్లోకాన్ని మనం ఏ విధంగా మనము ఆచరించాలి అంటే ఇక్కడ అర్జునుడికే చెప్పట్లేదు, శ్రీకృష్ణ భగవానుడు సమస్త మానవాళికి కూడా ఉపదేశం చేస్తున్నాడు. అందుకని నా జన్మము మరియు కర్మల దివ్యత్వం ఎరిగిన వాడు దేహమును విడిచిన వెంబట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామము నన్నే పొందగలడు. నిరంతరము కూడా కృష్ణుని యొక్క కథలు వింటము, కథాశ్రవణము, భగవద్గీత, భాగవతము ఇది చేయటం వల్ల భవబంధాల నుంచి మనము ముక్తిని పొందగలం. చూడండి, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఈ అసలు కృష్ణుని అవతారం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే మనకి భాగవత కథలు పుస్తకంలో చాలా బ్రహ్మాండంగా వర్ణించారు మన వాళ్ళు. అలాగా పడుకునే ముందు రాత్రిపూట చక్కగా కొద్దిసేపు చదువుకుంటాం. అలా సమయం వచ్చినప్పుడల్లా చదువుకుంటూ ఉంటే మనకి ఇంకా ఇంకా కృష్ణుని పట్ల ప్రేమ పెరుగుతూ, కృష్ణుని పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అలా చేయటం వల్ల మన కళ్ళు, మన నోరు, మన చెవులు, మన చేతులు, ఈ సర్వేంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. సో ఈ విధంగా భగవంతుని నిరంతరం కూడా భగవంతుని యొక్క దివ్యమైన కర్మలని, లీలలని శ్రవణము, కీర్తనము ద్వారా ఈ కలియుగములో అన్ని బంధాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. మనం విన్నాం కదా, కేవలం 7 రోజుల్లోనే పరీక్షిత మహారాజు చక్కగా ఆయన ఒక భగవంతుని లీలలు శ్రవణం చేసి ఆయన భగవద్ధామ వెళ్ళాడు.
కానీ మనకి 7 రోజులు కాదు, చాలా సంవత్సరాలు ఉన్నాయి. చూడండి, కనీసం ఎంతో సమయం ఉందన్నమాట. చక్కగా ఎవరు ఎటువంటి ఉద్యోగం చేసుకున్నా, ఎవరు ఎటువంటి వ్యాపారం చేసుకున్నా, ఎవరు ఎటువంటి చదువుకున్నా కూడా రోజుకి కనీసంలో కనీసం 4 గంటలు అన్న టైం కేటాయించగలిగితే భక్తి కోసం చాలా బాగుంటుంది. ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు. 8 గంటలు చదువుకునే వారికి చదువు, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం. 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు భక్తి చేయడం కోసం అని చెప్పారు. 3 24 గంటలు. సరే, ఇంకా కష్టంగా ఉందా? 4 గంటలు. ఇంకా కష్టంగా ఉందా? గంటతోనే మొదలు పెట్టాలి కదా. పోనీ ఇంకా కష్టంగా ఉందా? ఒక 10 నిమిషాలు హరే కృష్ణ మహామంత్ర జపమాలతో మొదలు పెట్టాలి. అది గ్రాడ్యువల్గా అలా పెంచుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా ఈరోజు మనం చాలా చక్కగా భగవంతుడు ఎందుకు ఆవిర్భవిస్తాడు అనే దాని గురించి మనము క్లాసు చెప్పుకున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు, ఓపికగా విన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈ క్లాస్ ద్వారా ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము అనే విషయం కూడా ఎవరైనా చక్కగా కూడా చెప్పొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నా పేరు వర్ధన్. శుద్ధ భక్తుల్ని లవణ పాటు ఒక్క క్షణం పాటు కలిస్తేనే భక్తుల సంగతి, ఒక్క క్షణం పాటు కలిస్తేనే ఉద్ధరించబడ్డారు. ఒక్క క్షణం పాటు నారదుడు పృథు మహారాజుని ఎవరన్నా కలిసినప్పుడు ఉద్ధరించబడ్డారు అని చెప్తున్నారు. ఎలా ప్రభుజీ? కొంచెం క్లారిటీ ప్రభుజీ. కరెక్టే మాతాజీ. అందరూ కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉండరు మాతాజీ. నారదులు వారందరూ మహాత్ములు. అందరూ కూడా ఆ స్థాయిలో ఉండరు. అలాగే మహాభారతం యుద్ధం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వారందరూ కూడా భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ అనే దానిలో ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, భగవంతుడు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు భగవంతుడికి వారందరూ కూడా సహాయము మరియు సేవ చేయడం కోసం అభిర్భించినటువంటి వాళ్ళందరూ కూడా వారు సామాన్యమైనటువంటి వారు కాదు. అలాగే మనం కూడా చూస్తుంటాం మన జీవితంలో, మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచే వాడు కృష్ణ రామ అంటూ ఉంటాడు. అలాగే కోట్లు సంపాదించి వయసు మీద పడినా కూడా వాళ్ళ నోట్లో నుంచి కృష్ణారామ కూడా రాదు. కారణం ఏమిటంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత కావచ్చు, పరశుజన్మ చేయడానికి కర్మలు కావచ్చు. అందరూ కూడా సమాన స్థాయిలో ఉన్నవారు కాదు కాబట్టి కొంతమందికి ఒక్క సెకను సాంగత్యం దొరకడంతోనే వారు భగవద్ధామ వెళ్ళిపోతారు. కొంతమందికి గురువు దీక్ష ఇవ్వడంతోనే వారు బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేసేసి వాళ్ళు ఉద్యోగాలు అన్నీ వదిలేసి పూర్తిగా సరెండర్ అయిపోయి తక్కువ టైంలోనే గురువులైపోయి ప్రచారం చేసి చాలామంది శిష్యులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. అదే గురువు ఇంకొకరు దీక్ష ఇచ్చి కూడా ఇచ్చున్నారు. కానీ వారు జీవితాంతం ఇంకా ఉద్యోగంలో ఉంటూ భక్తి చేస్తున్నారు. ఉద్యోగంలో ఉంటూ వారు చేయగలిగిన కూడా భక్తి చేస్తూనే ఉన్నారు. ఇంకొకరు అసలు చదువు కాదు, ఉద్యోగం కాదు, గురుకుల పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆ భక్తిలోనే ఉంటూ ఉంటారు. ఇదేంటే అందరూ కూడా ఒకే స్థాయిలో ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎవరి కర్మానుసారము వారికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఒకటి. రెండోది అవకాశాలు. మహాభారత యుద్ధ సమయంలో
దుర్మార్గులకు కూడా భగవంతుని దర్శనం చేసిన అవకాశం దొరికింది. దుర్మార్గులు కూడా భగవంతుడి కార్యక్రమంలో పాల్పంచడానికి అవకాశం దొరికింది. అందుకని మహాభారతంలో అందరూ కూడా వారికి మోక్షం వచ్చేసింది. కానీ అందరికీ అటువంటి అవకాశాలు రావు. నిన్న చూశాను ఫేస్బుక్లో ఒక గురువు గారు తిరిగి ధామం వచ్చారు. ఈ గురువు గారి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆస్ట్రేలియా భక్తులకు మాత్రమే అవకాశం ఉంది. ఈ ఆస్ట్రేలియా భక్తులు ఎవరైతే గురువు గారు దర్శనం చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా ఈ పలానా నెంబర్కి కాంటాక్ట్ చేయని చెప్పారు. కరెక్టే, అందరూ వచ్చేస్తే కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఈ సమయంలో ఆ ఆస్ట్రేలియా భక్తులకి అవకాశం ఉంది గురువు గారు దర్శనం చేసుకుంటానికి. కానీ గురువు గారికి ప్రపంచమంతా శిష్యులు ఉన్నారు. అందుకని అందరికీ ఒకటేలాగా అవకాశం ఉండదు. అందరూ సమానమైన స్థాయిలో భక్తి చేయలేరు. అందరూ సమానమైన స్థాయిలో సాధన చేయలేరు. తప్పకుండా పూర్వజన్మ, ప్రస్తుత జన్మ అన్ని కర్మలు కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. ఇలాగ దాన్ని మనం ఏమంటారు, ఇలా మనం అన్వయం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎందుకు మన శ్రీల ప్రభుపాదుల గారి గురువు గారే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారిని ఫస్ట్ టైంలోనే ప్రభుపాద వారికి అటువంటి విషయం చెప్పారు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఎన్నోసార్లు గుడికి వచ్చిన తర్వాత అతను బాగుంటే, అతని యాటిట్యూడ్ బాగుంటే అప్పుడు అతన్ని పిలిచి ఒక సేవ చెప్తారు. కానీ ప్రభుపాద ఫస్ట్ మీట్లోనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పేశారు అంటే, ఒక గురువుకి ఆ విజను, ఆ దివ్యమైన శక్తి ఉంటుంది అనమాట. చూడంగానే తెలిసిపోతుంది. ఓకే, ఇతను చేయగలడు అందుకే తెలిసిపోతుంది కాబట్టే ఆయన అలా చెప్పేశారు. ఫస్ట్ మీటింగ్లోనే, మీరు బాగా చదువుకున్నవారు, ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారు, సో వై డోంట్ యు ప్రీచ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అని అడిగితే ఆ విషయం ఆయనకి బాగా మైండ్లో పడిపోయింది. మరి అలాగే గౌడీ మఠంలో చాలామంది ప్రభుపాదుల వారితో ఉన్నారు కదా, చాలామంది భక్తి సిద్ధాంత మహారాజు చాలామంది దీక్షలు ఇచ్చారు కదా, కానీ అందరూ ఇలా చేయలేకపోయారు కదా, కానీ ప్రభుపాదుల వారు చేయగలిగారు కదా. అంటే కారణం అంటే అందరూ కూడా సమానమైన స్థాయిలో ఉండలేరు, అది సాధ్యపడే విషయం కాదు. అలానే వాళ్ళు కూడా చాలా గొప్ప భక్తి చేస్తున్నారు. గౌడీ మఠం వాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు మాత్రం మిన్న, అందులో డౌట్ లేదు. అది అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. అది అలాగే అంతేకాదు మాతాజీ, మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఎంతోమంది ఆచార్యులు ఎన్నో సాంప్రదాయాల నుంచి వెళ్ళారంట, అమెరికా అక్కడికి వెళ్ళారంట, కానీ ఎవరు సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ ప్రభుపాద అక్కడే సక్సెస్ అయ్యారు. అంటే ఆయన అడిగారు, ఎందుకు మీరు ఎలా సాధ్యపడింది, హౌ యు ఆర్ సక్సెస్ఫుల్ ప్రీచర్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, నౌ యు ఆర్ ద వరల్డ్ ఫేమస్ స్పిరిచువల్ అంబాసిడర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆయన ఏం చెప్పారంటే, నా గురువు పట్ల, కృష్ణుడి పట్ల నాకు ఉన్న విశ్వాసం అని చెప్పాడు. ఇంకా ఇంతకన్నా అసలు ఏం అవసరం లేదనమాట. అంతే, అది చాలు అసలు. ఇక అదే జనరల్గా అందరూ ఏమంటారు, నేను అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి చెప్తుంటారు. నో, ఓన్లీ రెండు వర్డ్స్ అనమాట. అలాగే మన ఇంట్లో కూడా అంతే, పెద్దవాళ్ళు చేస్తే పిల్లలు చేయరు, పిల్లలు చేస్తే పెద్దవారు చేయరు, సహజంగా ఉంటాయి. అందుకని మన ఆచార్యులు ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్, భక్తి హ్యాస్ టు కంటిన్యూ. జరుగుతూనే ఉంటే మన భక్తిని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే అలా కొంతమంది చివరి రోజులు డ్రాప్ అయిపోతారు భక్తిలో. కానీ అది నష్టం కాదు, అది మళ్ళీ వారికి నెక్స్ట్ జన్మలో మంచి జన్మ తీసుకుంటారు. కానీ దాని గురించి రిలాక్స్ అవ్వకూడదు. నేను చివరి జన్మలో చేయలేకపోయినా పర్లేదండి, నెక్స్ట్ జన్మలో మంచి జన్మ వస్తుందంటే అని కూడా అనుకోకూడదు. అది ఇంకా పెద్ద ప్రమాదం. నాకు చెప్పాడు ఒక భక్తుడు, ఏం ప్రభు ఎలా ఉన్నారంటే, లేదు ప్రభు ఏదో అలా జరుగుతుంది, నో ప్రాబ్లం ప్రభు, నెక్స్ట్ జన్మలో మంచి జన్మ వస్తుంది, అప్పుడు చూద్దాలి అన్నాడు నాతోటి. దీక్ష తీసుకున్న భక్తుడు అన్నాడు నాతోటి ఎట్లాగా. లేదు నాయన, అది మనం అలా అనుకోకూడదు, ఎలా ఉంటుందో మనం చెప్పలేము, ఏ క్షణము ఏ మినిట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అది. హరే కృష్ణ మాతాజీ, మంచి ప్రశ్న అడిగారు. హరే కృష్ణ ప్రభు. అయితే ప్రభుజీ, మన స్థాయి ఏంటో మనకు తెలియదు కాబట్టి చేసుకుంటూ పోవడమే. అంతే కదా ప్రభుజీ, వండర్ఫుల్, మనకు తెలియదు కాబట్టి. మన గురువుకి తెలుస్తుంది, గ్యారంటీ. ఎస్.
మన గురువు థ్యాంక్ తప్ప. యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇందాక మీరు చెప్పినట్టు ఆ కృష్ణుడే డైరెక్ట్ గా అవతారం తీసుకుంటాడండి. అయితే అతను కృష్ణుడు మహావిష్ణువు ద్వారా వస్తాడా ప్రభు, లేదంటే మహావిష్ణువు అలా కారణోదక సముద్రం మీద ఉండి సృష్టి చేస్తా ఉంటారు ప్రభు? మంచి ప్రశ్న. జనరల్గా ఈ సృష్టి పరిపాలన మొత్తం అంటే కార్యనిర్వహణ మొత్తం కూడా క్షీరోదక సాయి విష్ణు అక్కడి నుంచి ఈ పరిపాలన మొత్తం జరుగుతూ ఉంటుంది జనరల్గా. కానీ ఈ అవతారాల విషయం వచ్చేపాటికి భగవంతుడు స్వయంగా అవతరిస్తారు. ఎక్కడి నుంచి? గోలోకధామ నుంచి. అది ఎప్పుడు ఈ విధంగా అంటే ప్రత్యేక అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రహ్లాదుని రక్షించాలి, భగవంతుడు స్వయంగా వస్తాడు. ద్వాపరయుగంలో చాలా మందిని ఆయన రక్షించాడు, చాలా మందిని శిక్షించాడు. భగవంతుడు అక్కడి నుంచే వస్తాడు. అది అంటే ప్రభు ఇప్పుడు మరి కృష్ణుడిని అవతారి అంటారు, మిగతా అవతారాలని అవతారాలు అంటారు ప్రభు. ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ అదే అని. స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే కృష్ణుడే భగవంతుడు కాబట్టి ఆయన అవతారి అన్నారు. వేరే వాళ్ళు ఆయన నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని అవతారాలు అన్నారు. అంతే. అంటే సృజించుకోవటానికి అవతారానికి ఏమైనా తేడా ఉందా ప్రభు? అంతే కదా. ఇప్పుడు అవతారం అనేది ఎక్స్పాన్షన్. సృజం అనేది ఇన్బిల్ట్, ఆయనే. ఓకే. నా తెలుగులో కరెక్ట్గా వర్డ్ నాకు క్యాచ్ అవ్వలేదు. స్వయం. స్వయం ఓకే. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అర్థమైంది. స్వయం. ఎస్ ప్రభు. యా యా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. గుడ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు లేకపోతే ఇంత ప్రభు ఏదో చెప్తారన్నారో ప్రభు చెప్పొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు చెప్పండి. నా పేరు వర్ధన్ ప్రభుజీ. ప్రభుజీ. ఈరోజు క్లాస్లో ఏం అర్థం చేసుకున్నానో చెప్తాను ప్రభు. ప్రభుజీ. మొదటి శ్లోకంలో ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మానికి వృద్ధి జరిగినప్పుడు ధర్మస్థాపన కొరకు భగవంతుడు అవతరిస్తాడు. ఎస్ ప్రభు. ధర్మంగా ఉండడం అంటే భగవంతుడు చూపిన విధానంలో ఉండడం. ఎస్ ప్రభు. ఉదాహరణకి భీష్ముడు బ్రహ్మచారిగా ఉండి రాజ్యం కొరకు తన జీవితాన్ని అర్పించినప్పటికీ తాను స్వధర్మం మాత్రమే పాటించాడు, కానీ భగవంతుడు చూపిన విధానంలో నడుచుకొని ద్రౌపదిని ఆ మాయాజూదంలో రక్షించలేకపోయాడు. కాబట్టి భీష్ముడికి యుద్ధంలో దండన లభించింది. అలాగే మనం కూడా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. భగవంతుడు ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు అవతరిస్తాడు అని కాకుండా మనం మన జీవితంలో ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి. ధర్మానికి హాని జరిగినప్పుడు పోరాడడం కూడా నేర్చుకోవాలి. రెండో శ్లోకంలో సాధువులను రక్షించుట కొరకు కృష్ణుడు భూమిపైకి అవతరిస్తాడు. సాధువు అంటే భక్తుడని మనం అర్థం చేసుకోవాలి. ధర్మస్థాపన కేవలం యుద్ధం ద్వారా మాత్రమే జరగదు. భగవంతుడు ఈ ధర్మాన్ని మనకి నేర్పించడానికి తల్లిదండ్రులను అలాగే గురువుని మనకి అందుబాటులో ఉంచాడు. అంటే వాళ్ళు మనకి ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మ జ్ఞానం మనకి లభించేలా వీరి ద్వారా మనకి అది సాధ్యపడుతుంది. అందుకే వీరిని భగవంతుని ప్రతినిధులుగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారు. అలా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ భగవంతుడు భక్తులని ఇప్పుడు ఉన్న ఐశ్వర్యాలే కాకుండా ఇంకా మరిన్ని అవసరమైన ఐశ్వర్యాలను ఎల్లప్పుడూ సమకూరుస్తాడని తెలుసుకోవాలి. మూడో శ్లోకంలో భగవంతుడి కర్మలను దివ్య కర్మలు అంటారు. మనం చేసే కర్మలు భౌతిక కర్మలు. ఈ రెండు వేరువేరుగా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి దివ్య కర్మలను మనం అర్థం చేసుకొని నిరంతరం భగవంతుని కథలు వింటూ హరినామం జపం చేస్తూ మనం మన జీవితాన్ని గడిపితే మరణించిన తర్వాత మనం భగవంతుడి ధామాన్ని చేరుకుంటాం. అంతే ప్రభు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. గుడ్, వెరీ గుడ్ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఈరోజు మనం క్లాస్ ముగిద్దాము. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ రామ, హరే హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీలకి అనంత కృష్ణ భక్త బృందకి హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ.